మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర యూనిట్ గాజువాకలో సందడి చేస్తుంది. సినిమా ప్రదర్శించబడుతున్న సిఎంఆర్ ఐనాక్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆలు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా, సై ప్రేమ్ సూర్య ప్రధాన పాత్రలో సోనీ రెడ్డి హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాతగా, ప్రముఖ నిర్మాత కంచెర్ల అచ్యుతరావు సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు ఈ సందర్భంగా మాట్లాడుతూ హీరో విలన్ మధ్య పరస్పర ఆటంకాలు వారికి తెలియకుండా కథ నడుస్తోందని అన్నారు. ఖైదీ నుంచి ఖైదీ నంబర్ 150 మధ్యలో వచ్చిన సినిమాల నేపథ్యంలో ఇందులో ఉంటుందని అన్నారు. గాజువాక, విశాఖ కళాకారులకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమని నృత్య దర్శకుడు లుక్స్ రాజశేఖర్ అన్నారు. ఎడిటర్ శ్యామ్ కుమార్, నటుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు. నా యొక్క నమస్కారములు. నా పేరు అల్లు శ్రీరాములు నాయుడు. ఇది వరకు నేను ఒక మూవీకి ప్రొడ్యూసింగ్ చేశాను, కలియుగ భగవాన్ అని. లాస్ట్ ఇయర్ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ మూవీ. ఈ రోజు 29th నవంబర్న ఈ మూవీని రిలీజ్ చేశాము ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ గారు దీన్ని చాలా ప్యాషన్ గా, చాలా కష్టపడి, చాలా వెయ్యి ప్రయాసపడి నా మిత్రుడు ఆయన తీయడం జరిగింది. ఆ మూవీ చాలా బాగా వచ్చింది. ఎస్పెషల్లీ పాటలు అయితే చాలా బాగా ఉంటాయి, చాలా బాగుంటాయి. యూత్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో మూవీ తీయడం జరిగింది. ఈ మూవీలో ఎఫెక్షన్, లవ్ అండ్ అన్ని రకాల ఫీలింగ్స్, అన్ని రకాల వాళ్ళని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే యాక్చువల్ గా మొన్న కోదండరామరెడ్డి గారి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది హైదరాబాద్ లో. దీనికి ఆడియో లాంచింగ్ కూడా చేశాము. ఈ రోజున దీన్ని ఏపీ అండ్ తెలంగాణలో 50 థియేటర్ల దాకా రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ ప్రేక్షకులందరూ చూసి మంచి విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మూవీలో సై ఫేమ్ సూర్య నటించడం జరిగింది. అలాగే యూవీ క్రియేషన్స్ నరసింహ నటించడం జరిగింది. జబర్దస్తి అప్పారావు బాబాయ్ గారు, జబర్దస్తి మన గడ్డ మురళి గారు, అలాగే హీరో మన లుక్స్ రాజశేఖర్ బదులు లుక్స్ రాజు గారు. ఇందులో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, ఒక గుడ్ పర్సన్ హీరో వరకు ఎలా అంటే మంచిగా వెళ్తూ, విలన్ సైడ్ వరకు అంటే ఆయన చేసేవి ఏమైనా ఉంటాయో అంటే భూముల వరకు, లేకపోతే ఆయన చేసే అక్రమాలకి వాటిని ఎదుర్కోవడానికి హీరో వస్తాడు. సో అలా వాళ్ళిద్దరికి కన్వర్సేషన్ ఉంటుంది. లైక్ హీరోయిన్ తో సాంగ్స్, నెక్స్ట్ వాళ్ళ రొమాన్స్, అలానే సెకండ్ లీడ్ వాళ్ళది రొమాన్స్, సో వాళ్ళ పెళ్లి అలా మంచిగా స్మూత్ గా వెళ్తుంది. అండ్ అలాగే హీరో విలన్ కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఉంటాయి. చూస్తారు, బాగుంటుంది. ఇక్కడ వరకు మూవీ ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్, వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ హాఫ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. నమస్కారం, నా పేరు సోనీ రెడ్డి. ఈ మూవీ మెగాస్టార్ అనే పేరులోనే ఎంత పవర్ఫుల్ ఉందో, మూవీ కూడా చాలా బాగుంటది. మీరు అందరూ ఫ్యామిలీస్ తో ఖచ్చితంగా వచ్చి సినిమా చూడాలి. మేమందరం చాలా సాదాసీదాగా చేసిన సినిమా కాదు, కష్టపడి చేసిన సినిమా. సో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటూ చూడాలని ఆశిస్తున్నాను. మీరు అందరూ చూడాలని. అందరూ మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి ఖచ్చితంగా ఇది చూడండి. ఇది రిలీజ్ అయిన థర్డ్ మూవీ. నేను ముందు వెల్కమ్ టు తిహార్ కాలేజ్ అని మూవీ చేశాను. ఇలా ఇంకా చూడాలి. ఈ రోజు మెగాస్టార్ ఫ్యాన్ అనే సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది కాదు, కానీ ఒక సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం అంటే అది ఎంత కష్టమో టెక్నికల్ గా ప్రతి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ తెలుసు. అటువంటిది గాజువాక నియోజకవర్గంలో ఇంత మంచిగా సినిమా తీసి ఒక మంచి బడ్జెట్ తోని ఇక్కడ ఉన్న కళాకారులు ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అవకాశాలు ఇచ్చారు. అలాగే మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి మూవీ అవుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారిని చూసి పెరిగిన ప్రతి ఒక్క మెగాస్టార్ ఫ్యాన్ కూడా ఈ సినిమా కంపల్సరీ చూడాలి. ఎందుకంటే దీంట్లో మంచి మెసేజ్, అలాగే మంచి డాన్స్లు, మంచి పాటలు అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. అండ్ మోర్ ఓవర్ దీనికోసం ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి, అలాగే డైరెక్టర్ గారి కోసం చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ ఈ సినిమాని ఎంతో ఇష్టంగా, ప్రేమతో తీశారు ఈ సినిమాని. అలాగే ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషన్ ఉంటే కానీ ఇటువంటి సినిమాస్ కి ఎంకరేజ్ చేయరు. సో ఇలా ఎంకరేజ్ చేయడం కళాకారులు అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది.